అమలుతో రైతాంగం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రేవంత్ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు రైతు సంఘ నేతలు. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్న మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11.50 లక్షల మందికి రైతులకు రుణమాఫీ ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటు మొదటి విడతగా కొంతమందికి ₹1,00,000 ఉన్న వాళ్ళకు రుణాలు కూడా చాలా మందికి మంజూరయ్యాయి. దీనిపై రైతులు ఉన్నారు, రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీద రుణమాఫీ కూడా చేసింది. అసలు రైతుగా నిజంగా 2 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇప్పుడు 1,00,000 రుణమాఫీ అయింది. అసలు దీనిపై మీరేమంటారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటూ, కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు కాబట్టి అందరికీ సకాలంలో వేసి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని బ్యాంకులలో పేర్లు వచ్చినాయి, కొన్ని బ్యాంకులలో రాలేదు కాబట్టి అందరి లిస్టు ఒకసారి వేస్తే గందరగోళంగా ఉండదు కాబట్టి ఒకసారి లిస్టును వేసి తర్వాత అంచెలంచెలుగా బ్యాంకు డబ్బులు వేస్తే బాగుంటుంది అనేది తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, రైతుల తరపున ధన్యవాదాలు. గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే నేను రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను చాలా మభ్యపెట్టినాయి. రైతుల పేరు చెప్పుకొని వాళ్ళు జేబు నింపుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్న మాట మీద ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని అంటే కూడా ఒకవేళ చేస్తుండు, లిస్టు కూడా ప్రకటించారు. అయినా మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి ఇంకా కూడా ఆయనకు అర్థమైతలేదు. గతంలో హరీష్ రావు నువ్వు చేసిన రైతుల మోసానికి ఇది పెద్ద నీకు చెంపబెట్టు, నువ్వు అన్నమాట మీద వెంటనే రాజీనామా చేయాలని చెప్తున్నాను. 2 లక్షల వరకు రుణమాఫీ తీరుస్తాడు. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన రుణమాఫీ మొదటి విడతలో 1,00,000 చేస్తున్నందుకు కృతజ్ఞతగా మేమందరము పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఒక అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి కట్ ఆఫ్ డేట్ ఉండని కానీ ఆరంభ డేట్ అనేది దయచేసి పెట్టకండి. అంతకుముందు కూడా రెన్యువల్ కాక కొంతమంది రైతులు మిగిలిపోతారు కాబట్టి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని, మరియు దీర్ఘకాలిక అంటే డ్రిప్ తీసుకుంటేనో స్ప్రింక్లర్ తీసుకుంటేనో అవి కూడా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు ఆ 2 లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేసి మమ్మల్ని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లెక్క రైతాంగాన్ని గట్టెక్కిస్తారని మరొకసారి మన రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు రైతుల తరఫున. ఇవి అందరికీ రావాలని కోరుకుంటున్నాం. ఒకటి ఏకకాలంలో మొత్తం ఒకటేసారి అప్పులు మాఫ్ చేసి రైతులను గట్టెక్కించినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఆయనను ఇప్పటికి కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాం. అదే ప్రకారంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేసినట్లయితే ఆయనలాగానే కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ గుర్తుండిపోతాడు. కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కదా చేస్తామని చెప్పుకుంటా కాలయాపన చేసినట్టు ఆ పరిస్థితి రాకుండా చూస్తేనే ఇప్పుడు గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. మళ్ళీ వచ్చే పరిస్థితిలో కూడా వీళ్ళకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులను మాత్రం గుండెలు పెట్టుకొని చూసుకునే ప్రభుత్వంగా మేమైతే భావిస్తున్నాం. ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం లెక్క చేయరని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం. చేయాలని చెప్పి రైతుల పక్షాన సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి పక్షాన మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డ్రిప్పు అంటే ఇప్పుడు డ్రిప్పులకు కూడా మనకు సబ్సిడీ అనేవి ఎత్తేసారు కాబట్టి అది కూడా కొనసాగించాలని చెప్పి ఇప్పుడు 90% సబ్సిడీ ఉండే ఇదివరకు. ఏమన్నా మామూలు చిన్న రైతు తోటలు పెట్టుకోవడానికి డ్రిప్ వేసుకోవాలనుకుంటే అటువంటిది వాటికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాం. గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ఇన్సాన్పల్లె రైతుల పక్షాన దాదాపు 700 నుంచి 800 రైతులను వాళ్ళందరూ ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఏకధాటిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి మీటింగ్లో కూడా నేను రైతే రాజు, రైతుల పక్షాన కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్కు నేను అండగా ఉంటా అనే ఉద్దేశంతో ఇవాళ అందరికీ 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాలకు ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మా ఇన్సాన్పల్లె గ్రామ అధ్యక్షుని తరఫున మా రైతుల పక్షాన నేను ఇవాళ కేసీఆర్కు ఎట్లయితే మనకు 100కి 5 కూడా ఇవ్వలేదు అప్పుడు రుణమాఫీ, ఇవాళ మొత్తము ఒక 5 సంవత్సరాలు ఉన్నటువంటి 2 లక్షలు చేసినందుకు ఆయనకు పాదాభివందనము, ధన్యవాదాలు.
మరియు మా కాంగ్రెస్ పక్షాన అతడు ఇవాళ ఎంత కష్టకాలం ఉన్నా కూడా రాష్ట్రంలో ప్రతి సమస్యలు ఉన్నా కూడా ఆయన మాట ఇచ్చినందుకు ప్రతిపక్షాలకు ఎంత ధీటుగా ఉండి ఇవాళ రుణమాఫీ చేసినందుకు మేము ఆయనకు పెద్ద ఎత్తున ఎన్సాన్పల్లె గ్రామంలో పాదాభిబంధనం చేస్తున్నాము. రైతుల పక్షాన నేను కాంగ్రెస్ అధ్యక్షుడి నుండి ఆయనను పేరున నమస్కారాలు చేసుకుంటాను. ఇటువంటి ప్రక్రియ అంటే రైతుల పక్షాన ఈ 2 లక్షలు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చి మిగతా వాళ్ళకు కూడా అందరు రైతులు నిరుత్సాహపడద్దు, వాళ్ళకు కూడా అందరికి కూడా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పక్షాన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అయితే ఏదైతే అన్నాడో అది మాట కట్టుబడి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. మరి హరీష్ రావు గారు ఎట్లయితే రుణమాఫీ చేసిన తర్వాత రిజైన్ చేస్తున్నాడో ఆ మాట కట్టుబడి తక్షణమే హరీష్ రావు గారు ఆ రాజీనామా పత్రాన్ని రాసుకొని ఆయన సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వము రైతు పక్షాన ఉండి ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి చేసి నిలబెట్టుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ రాబోయే రోజులలో కూడా ప్రభుత్వం నడుపుతుంది, పేదలందరినీ ఆదుకుంటుంది. ఇంతకుముందుకు ప్రభుత్వము మోసం చేసినటువంటి మోసాలను ఎండగట్టి ప్రజలందరినీ ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో కూడా రైతులు ఒకసారి అవుతుందని చెప్పి కొంత ఆ 2 లక్షల రుణమాఫీ మొదటి విడతకు మాత్రం వచ్చిన వాళ్ళు 1 లక్ష వరకు వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారికి కూడా రుణమాఫీ కూడా 3 విడతలు కూడా చేస్తారని మాట ప్రకారం నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.